హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు బంధం. ఈ కథని రచించిన వారు షహానాజ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కాలింగ్ బిల్లు శబ్దమైతే వర్ధనమ్మ తలుపు తీసింది. ఒక అమ్మాయి పంజాబీ డ్రెస్ తొడుక్కొని, భుజానికి కాటన్ బ్యాగు, మెడలో ఒక గొలుసు, చెవిలికి జుంకాలు, ఒక చేతికి వాచ్, ఒక చేతిలో గాజులు. సింపుల్గా బాగుంది. వయసు 25 సంవత్సరాలు ఉండవచ్చు. చూస్తుంటే సేల్స్ గర్ల్ లాగా ఉంది. ఏ పౌడరు, సెంట్ లేక సబ్బుల్లాంటివి అమ్ముతుందేమో. నాకేమీ వద్దమ్మా అన్నది. నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ అడిగింది. వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక బాటిల్ తీసి గ్లాసులో పోసి తీసుకొచ్చి ఇచ్చింది. మంచినీళ్ళు త్రాగి, థ్యాంక్ యూ ఆంటీ. కొంతమంది తలుపు తీయడం లేదు. కొంతమంది నేను దొంగనేమోనని ముఖము మీదనే తలుపు వేస్తున్నారు. ఎండగా ఉంది కదా అన్నది గ్లాసు తిరిగిస్తూ. బీఎస్సీ చదివానండి, ఉద్యోగం దొరకలేదు. ఇలా సేల్స్ గర్ల్గా చేస్తున్నాను. పొద్దుటి నుంచి ఒక్కటి కూడా అమ్ముడు కాలేదు. వస్తానంటీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఏమైనా చదువుకున్నావమ్మా అడిగింది వర్ధనమ్మ. వర్ధనమ్మ ఆలోచనలో పడింది. పాపం, ఆర్థిక ఇబ్బందులేమో, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, మంచి అమ్మాయిలాగా ఉంది అనుకుంది. వర్ధనమ్మ భర్తకి బట్టల దుకాణం ఉంది. షాపింగ్ మాల్ లాగా కాకపోయినా పెద్ద షాపు. బాగానే లాభం వస్తుంది. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు వినోద్ బీటెక్ కంప్యూటర్స్ చదివాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు రూపకి పెళ్లి చేసింది. అల్లుడు సుధీర్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూతురు కూడా ఉద్యోగం చేస్తుంది. కూతురు అల్లుడు కూడా అమెరికాలోనే ఉన్నారు. ఇక్కడ తను భర్త శివరాం ఉంటారు. శివరాం పొద్దున్నే దుకాణం తెరవటానికి వెళతాడు. మధ్యలో వచ్చి భోజనం చేసి వెళతాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి తన చేతి కాఫీ త్రాగి వెళతాడు. మళ్ళీ రాత్రి వస్తాడు. బాగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు, ఉద్యోగంలో స్థిరపడ్డారు. చీకు చింత లేని జీవితం. తనకు ఒక మనవడు పుట్టాడు. కానీ ఇంటిలో బుడిబుడి అడుగులు బాబేడి. వాడు అమెరికాలో ఉన్నాడు. భర్త ఎక్కువగా ఇంట్లో ఉండడు. తనొకతే. తనతో మాట్లాడేవాళ్ళు లేరు. పిల్లలు వెళ్ళిపోయాక పని మనిషిని మాన్పించింది. ఇద్దరి పనిగా తాను చేసుకోగలదని. ఫ్లోర్ తుడవటానికి మాత్రం పెట్టుకుంది. ఇద్దరి గిన్నెలు, ఇద్దరి బట్టలు కాబట్టి తానే చేసుకుంటుంది. ఆ పని లేకపోయినా ఏమీ వ్యాపకం ఉండదు. ఏదో పని చేతిలో ఉండాలి కదా. బోళ్ళంత సమయం టీవీ చూస్తూ గడిపేది. కాసేపు భగవద్గీత చదువుతుండేది. పొద్దున్నే మంగమ్మ వచ్చి ఇల్లు మొత్తం తుడిచేసి వెళ్ళిపోతుండేది. భర్త దుకాణానికి వెళ్ళాక బట్టలు ఉతికేసి వంట చేస్తే తర్వాత ఖాళీని. ఎంతసేపని టీవీ చూస్తుండేది. వర్ధనమ్మ చాలా కలివిడి మనిషి. అందరితో స్నేహంగా ఉంటుంది. అవసరమైతే ఒకళ్ళకు సాయం చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో బాగా మాట్లాడుతుంది. ఇలా ఆలోచిస్తూ ఉండంగానే మళ్ళీ కాలింగ్ బెల్ శబ్దమైంది. టైం చూసింది. మధ్యాహ్నం 1:30 అయ్యింది. అంటే శివరాం భోజనానికి వచ్చి ఉంటారనుకుంది. వెళ్ళి తలుపు తీసింది. భర్త, ఏమిటి వర్ధని అలా విచారంగా కనిపిస్తున్నావు? నాకు ఉన్నది ఒకటే విచారం. వినోద్ పెళ్లి చేసి వాళ్ళని మన దగ్గరే పెట్టుకోవాలి. వినోద్ భారతదేశం వచ్చాక మళ్ళీ పంపించకూడదు. అలాగే చెప్దాం. భోజనం చేసి కాసేపు పడుకొని వెళ్ళిపోతానని గదిలోకి పడుకోవడానికి వెళ్ళిపోయారు. గిన్నెలు తోమేసి టీవీ చూస్తూ కూర్చుంది. మరుసటి రోజు మధ్యాహ్నం కాలింగ్ బెల్ శబ్దమైతే వెళ్ళి తలుపు తీసింది. ఆ సేల్స్ గర్ల్, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా ఆంటీ? లోపలికి రామ్మ పిలిచింది. ఆశ్చర్యంగా లోపలకు అడుగుపెట్టింది. కూర్చోమ్మా, మొహమాట పడద్దు. నీ పేరేమిటి? రమ్య. మీ నాన్నగారు ఏం చేస్తారు? డిటిపి ఆపరేటర్, అంటే టైపిస్టులాగా. ఒకప్పుడు టైప్ రైటర్ మీద టైప్ చేసేవారు. ఇప్పుడు కంప్యూటర్ మీద టైప్ చేస్తున్నారు. మీరెంతమంది? మేం 3. నేను పెద్ద. ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు.
వాళ్ళేం చదువుతున్నారు? తమ్ముడు ఇంటర్ 2వ సంవత్సరం, చెల్లెలు 10వ తరగతి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానని అనుకోవద్దు, పెద్దదాన్ని కదా అని చెప్పి మంచినీళ్ళిచ్చింది. మంచినీళ్ళు తాగి ఇక వెళతాను ఆంటీ అన్నది. ఉండమ్మా, నీతో మాట్లాడుతుంటే నాకు సమయం తెలియడం లేదు ఆంటీ. ఎందుకో నాకు తెలియదు, మీతో అన్నీ చెప్పుకోవాలని ఉంది. చెప్పమ్మా, నీ బాధలేమిటో చెప్పు. ఆంటీ, నాన్నది జీతం తక్కువే, ఏ నెలదా నెల సరిపోతుంది. నేను చదువుకునేటప్పుడు ముగ్గురి చదువులకు ఫీజులు, పుస్తకాలకు చాలా అయ్యేది. నేను డిగ్రీ అయ్యాక ఉద్యోగం చేసి ఆర్థికంగా ఇంటికి సహాయపడదామనుకున్నాను. కానీ నాకు ఉద్యోగం రాలేదు. కొద్దిగానైనా సంపాదించవచ్చని ఈ ఉద్యోగంలో చేరాను. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి తిరిగి ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి. దాహం వేస్తుంది, బాటిల్ తెచ్చుకుంటే నీళ్లు వేడిగా అయిపోయేవి. అదీ కాక అదొక పొరుగు. ఒకసారి మాత్రం చెరుకు రసం కానీ జ్యూస్ కానీ తాగుతాను. దాహం వేసినప్పుడు తాగాలంటే అన్ని డబ్బులు ఉండవు. ఎలాగూ సేల్స్ గర్ల్గా వెళతాను కాబట్టి మంచినీళ్ళు అడగటం తప్ప. చెప్పండి ఆంటీ. లేదమ్మా, ఎంత మాత్రం లేదు. ప్రొడక్ట్స్ చూపించే వంగతో దొంగతనం చేస్తారు. ఇంట్లో దూరి మెల్లిగా ఏది కనిపిస్తే అది తీసుకెళ్ళిపోతారు. మీలాంటి వాళ్ళ గురించి తెలియదా? మంచినీళ్ళు లేదు, ఏమీ లేదు, పోపో అని నన్ను తరిమి తలుపు వేసేసింది ఒక ఆమె అని చెప్పి ఏడుస్తుంది. వర్ధనమ్మ భుజం మీద చెయ్యి వేసి, ఊరుకో అమ్మా, అందరూ అలా ఉండరు కదా. ఉద్యోగం దొరక్క చెయ్యవలసి వచ్చింది. కానీ నాకు ఇలా ఎండల్లో వానల్లో తిరగటం ఇష్టమా? మా నాన్న దగ్గర నా పెళ్లి చేయటానికి కూడా డబ్బులు లేవు ఆంటీ. సారీ ఆంటీ, నా బాధలు చెప్పి బాధ పెట్టాను. ఇటువంటి అవమానాలు ఎన్నో రోజు అనుభవిస్తున్నాను. ఇంకా మిమ్మల్ని బాధ పెట్టను, వస్తానాంటీ అని చెప్పి వెళ్ళిపోయింది. రమ్య గుమ్మం దాకా వెళ్ళాక పిలిచింది. ఆగి వెనక్కి తిరిగి చూసింది. నీ ఫోన్ నెంబర్ ఇస్తావమ్మా? నా దగ్గర మొబైల్ లేదాంటీ, నేనే వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయింది. వర్ధనమ్మకి రమ్య మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సున్నిత మనస్కురాలు, నిజాయితీ ఉంది, మంచి అమ్మాయి అనుకున్నారు ఆమె మనసులో. ఒక మాట అనుకున్నారు. ఆ విషయం శివరాంతో ఇంటికి వచ్చినప్పుడు చెబుదామనుకున్నారు. శివరాం దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తాను ఇంటికి కాఫీకి రావడం లేదని, రాత్రి షాప్ మూసాక వస్తానని. రాత్రి శివరాం వచ్చాక భోజనం చేసేటప్పుడు చెప్పింది రమ్య గురించి అన్ని విషయాలు. రోజు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చి కూర్చొని నీతో మాట్లాడుతుంటే నీకు కొంచెం కాలక్షేపం అవుతుంది. అది కాదండి, నా మనసులో ఒక కోరిక వచ్చింది. ఆ అమ్మాయిని మన కోడలిగా చేసుకుంటే వినోద్ అభిప్రాయం ఏమిటో కనుక్కో. ఇప్పుడే వీడియో కాల్ చేద్దామా? ఇప్పుడు అక్కడ ఉదయం ఆఫీస్ పనిలో ఉంటాడు. 11 గంటలకే చేద్దామా? వద్దు, రేపు ఉదయం చేద్దాం. మరుసటి రోజు ఉదయం వినోద్ దగ్గర నుండి వీడియో కాల్ వచ్చింది. అమ్మా, బాగున్నావా? బాగున్నాను బాబు. రోజు చేస్తూ ఉండు బాబు. అలాగే అమ్మా. నేను నీకోసం ఒక అమ్మాయిని చూశానురా. వినోద్, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? శివరాం అడిగాడు. లేదు నాన్న, అమ్మకు నచ్చింది అంటే తప్పక మంచి అమ్మాయి అయి ఉంటుంది. మంచిది బాబు, నేను ఆ అమ్మాయికి చెప్తాను. ఆ అమ్మాయి ఫోటో తీసి నీకు పంపుతాను, సరేనా? అలాగే అమ్మా. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చుతుంది. కానీ నువ్వు పెళ్లి తర్వాత హైదరాబాద్లోని నీ భార్యతో కలిసి ఉండాలి. నేను ఒంటరిగా ఉండను. నువ్వు ఒంటరివి ఎందుకమ్మా? ఆయన ఉదయం షాపుకు వెళ్ళి రాత్రికి వస్తారు. పగలంతా అంత పెద్ద ఇంటిలో ఒక్కదాన్ని ఉండాలి.
నువ్వు నీ భార్యతో కలిసి ఇక్కడే ఉండాలి అంతే. లేకపోతే నన్ను మీ నాన్నను అక్కడికి తీసుకొని వెళ్ళు. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్లే నేను హైదరాబాదులో స్థిరపడిపోతాను. ఆ తర్వాత ఈ వార్త రమ్యతో చెప్పాలని చూస్తుంది వర్ధనమ్మ. కానీ 4 రోజుల వరకు ఆ అమ్మాయి రాలేదు. 5వ రోజు వచ్చింది. నేను నీకోసం రోజు చూస్తున్నాను తెలుసా? వేరే వీధికి వెళ్ళాను ఆంటీ. రోజు ఒకే వీధికి వెళ్ళను ఆంటీ. నీకు ఒక శుభవార్త చెబుదామనుకుంటున్నాను. ఏమిటి ఆంటీ అది? నా కొడుకు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫోటో చూపిస్తానుండు అని ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చింది. రమ్య అంటిది మంచి మనసు, కల్మషం లేని మనసు అని అర్థం చేసుకుంది. కానీ ఫోటోలు ఎందుకు చూపించాలనుకుందో అర్థం కాలేదు. అక్కడే నిల్చున్నావేమిటి? లోపలికి రా అని పిలిచి కూర్చోపెట్టింది. రమ్య ఆల్బమ్ చూస్తుంది. ఇతను నా కొడుకు వినోద్. బాగున్నాడా? రమ్యకు అయోమయంగా ఉంది. ఆంటీ కొడుకు బాగున్నాడా అని నన్నడుగుతున్నది. అన్నది. నిన్ను నా కోడలు చేసుకుందామనుకుంటున్నానమ్మా. నిన్ను చూసినప్పటి నుండి నీకు నాకు ఏదో బంధం ఉన్నట్లుంది. ఆంటీ, నేను పేదింటి పిల్లను. బాధలు, కష్టాలు, అవమానాలు చూశాను. మీకు మీ స్థాయికి తగ్గ అమ్మాయిని చూసుకోండి ఆంటీ. నాలాంటి దురదృష్టవంతురాలు మీకు తగదు అని చెప్పి వెళ్ళిపోబోతుంది. చెయ్యి పట్టుకుని ఆపింది. నాకు కావలసింది డబ్బు కాదు, నీలాంటి అమ్మాయి అని చెప్పి అలాగే నిల్చో, నేను ఒక ఫోటో తీసుకుంటాను అని ఫోటో క్లిక్ చేసుకుంది. మీ ఇంటి చిరునామా ఇవ్వు, మేమే మీ ఇంటికి వస్తాం అని చిరునామా తీసుకుంది వర్ధనమ్మ. కొడుకుని వెంటనే రమ్మని పిలిచింది. 2 నెలల్లో నేను ఇండియా వచ్చేస్తున్నానమ్మా అన్నాడు వినోద్. వినోద్ అమెరికా నుండి వచ్చాడు. నువ్వు కోరుకున్నట్లే నేను ఇండియాలో ఉండిపోతానమ్మా అన్నాడు. ఇండియాలో ఒక కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం దొరికింది. వర్ధనమ్మ, శివరాం చాలా సంతోషించారు. రమ్య వాళ్ళింట్లో అడుగు పెట్టిన వేళ విశేషం అనుకుంది. వర్ధనమ్మ, శివరాం, వినోద్ రమ్య వాళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్ళారు. వర్ధనమ్మ పంతులుని కూడా అక్కడికి పిలిచింది. జాతకాలు చూపించింది. జాతకాలు కలిశాయి. రమ్య తల్లిదండ్రులు చాలా సంతోషించారు. వినోద్ తన పెళ్లి గ్రాండ్గా వద్దన్నాడు. సింపుల్గా వినోద్కి రమ్యకి పెళ్లి జరిగింది. బంగారం లాంటి కోడలు తనకి కోడలిగా వచ్చిందని వర్ధనమ్మ సంతోషించింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.